అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఫస్ట్ నుంచి అంటే 32 డేస్ అవుతుంది ఇప్పటికి. 30 డేస్ 2 నుంచి ఇప్పుడు మేము ఎలాగ ట్రైన్ నుంచి ఈ ట్రైన్ జర్నీ 3 అవర్స్ పడుతుంది డైలీ. నెక్స్ట్ వెళ్ళి రావడానికి మా డ్యూటీ అయితే 17 గంటలు ఇలాగ 16-17 గంటలు అయిపోతుంటుంది. నెక్స్ట్ రోజువారీ అంటే మన రైల్వే స్టేషన్ ఎట్లాగో అట్లాగే మేము కూడా ఇక్కడ ట్రైన్కి సీట్ల గురించి మేము ఉండాలి. నెక్స్ట్ ఈ వీడియోలోనే సెకండ్ బాడీ ఎక్కడ దొరికింది, నెక్స్ట్ లాస్ట్లోట ఎంతవరకు తీశారు మొత్తం, అంటే ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎట్లాగా అనేది వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ ఈ లోగో కూడా ఇందులో ఉండిపోయినది కింద భూమిలోట ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను వీడియో నేను చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం నేను క్లియర్గా ఇది చెప్పి వస్తాను. ఇలా వీడియో నేను చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అంటే వ్యూస్ అయితే 20,000 ఇట్లా వస్తున్నాయి. నెక్స్ట్ చాలా వరకు అందరూ చూస్తున్నారు, చూడండి ఎవరు సబ్స్క్రైబ్స్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. ఇప్పుడు వరకు అయితే కన్వర్జేషన్స్ బెల్ట్ అయితే ఇప్పుడు రన్ అవుట్ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం ఎక్కువ కుక్కలే మొత్తం జేబీజీ తోటే ఇందులో మట్టి వేస్తున్నారు. పెద్ద పెద్ద రాడ్స్ అన్ని తీసి మళ్ళీ ఇక్కడ ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. సో ఏంటంటే ఈ కన్వర్జేషన్స్ బెల్ట్ పనిచేయడం వల్ల వేగంగా ఇక్కడ ఇప్పుడు పని అయితే అవుతుంది. ఎందుకంటే మట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నది, మట్టి తరలిస్తున్నారు. ఇక్కడ వాటర్ మాత్రము ఏమాత్రం కూడా తగ్గటం లేదు. వాటర్ అయితే అదే సేమ్ కండిషన్లో ఉన్నది, ఇంకెక్కువే అవుతుంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే మట్టి తీస్తున్న కొలది కొంచెం లూజ్ అవుతుంది లాస్ట్కి, అందువల్ల ఏమో వాటర్ ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక్కడ చాలా రిస్క్ తోటి సంబంధించింది కూడాను, చాలా రిస్క్ అండి. ఎప్పుడు ఎలాగ ఉంటుందని ఇక్కడ అయితే మనకి సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడాను ప్లీజ్ మనకి సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇప్పుడు వరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా నేను చెప్పడం ఎందుకంటే రిక్వెస్ట్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను. చూడండి ఇక్కడ వాటర్ అయితే తగ్గట్లేదు అస్సలకి. ఇదంతా బయటదండి, ఇది అంటే 400 మీటర్లు ముందుకి ఇదంతా. నెక్స్ట్ ఇక్కడేనండి, అంటే ఇక్కడికి వచ్చి లోగో ఇక్కడే అవుతుంది. ముందుకు మాత్రము అంటే ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడికి ఈ రైలు పట్టాలనేవి అక్కడ వరకు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇదే ప్లేస్లో మొత్తం ట్రైన్ మొత్తం అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే ట్రావెలింగ్ అవుతుంది ఇక్కడ వరకు. ఇదే లాస్ట్ అనమాట, అంటే ట్రైన్ వచ్చేది. ఇక్కడ కుక్కలేల్స్ 3 ఉంటాయి, ఇవేనండి 1 by 1 తీస్తుండి ఈ కన్వర్జేషన్స్ బెల్ట్కి ద్వారా బయటకేమో మట్టి మొత్తము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ అయితే ట్రైన్ ద్వారా వాటి బోగీలు వస్తున్నాయి ట్రైన్వి, అండ్ పైన ఎక్కించుకొని బయటికి పంపిస్తున్నారు. ఇదైతే కన్వర్జేషన్స్ బెల్ట్. చూడండి చాలా వీడియోలో నేను చూపించాను. ఇందు ద్వారా అయితే పని అవుతుంది. సో ఏంటంటే మట్టి ఏంటంటే దూరం అయిపోయింది ఇప్పుడు ఈ మిషన్కి ఆ మట్టికి, అందు గురించే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే మనుషులతోటి చేసే పని కాదండి, మనుషులతో అవుతుంది. సో అంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అందు గురించని ఇవి కూడాను వీటి ద్వారా చేస్తే చాలా వేగంగా ఇక్కడ పనులు అయితే అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెకండ్ బాడీ ఎక్కడ దొరికింది అనేది నేను చూపిస్తాను. ఇక్కడ లోగో కింద ఉన్నది అనమాట. అది కన్వేషన్స్ బెల్ట్ ఎట్లా నడుస్తుందని నేను గురించి ఇప్పుడు క్లుప్తంగా అంటే చెప్తాను. ఎందుకంటే కన్వేషన్ బెల్ట్ ఇప్పుడు మన జేసీబీలు ఇప్పుడు అందులో మిట్టేస్తుందా, ఈ కన్వేషన్స్ బెల్ట్ అంటే మధ్యలోట 5 కిలోమీటర్ 7 కిలోమీటర్ దగ్గర ఒక పెద్ద మిషన్స్ ఉన్నాయండి. అవి అక్కడోట 7-6 లేయర్స్ ఉంటాయి అనమాట, అంటే బెల్ట్స్ ఉంటాయి. ఆ బెల్ట్ల ద్వారా ఏంటంటే ఇవి ఇక్కడ ఈ మిషన్ నుంచి మొత్తం ఒకటే బెల్ట్ అండి. ఈ బెల్ట్ నుంచి ఏంటంటే అక్కడ మిషన్ ఏంటంటే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడైతే ఏం మిషన్ ఉండదు. చూడంటే అక్కడ నుంచే మొత్తం పనిచేస్తుంది ఆ 7 కిలోమీటర్స్ నుంచి అని. ఇదంతా 14 కిలోమీటర్ల టన్నులు. అక్కడ నుంచి ఏంటంటే ఈ మిట్ని ఏంటంటే ఈ బెల్ట్లో
అక్కడ ఒక 7 బెల్ట్లు ఉంటాయి, అవే రోలింగ్ చేసి అక్కడ కూడా ఈ మిట్టి మొత్తం స్టాక్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. అక్కడ నుంచి బయటికి పెద్ద పెద్ద రాళ్ళైనా అవి ఏమంటే బయటికి వెళ్ళవు, ఇవి అక్కడ చిన్న చిన్నవి చేసి అక్కడ నుంచి బయటికి పంపిస్తుందండి ఆ మిషన్. అక్కడ నుంచి చూపిస్తాను అది ఈ వీడియోలోట. ఇక్కడ మీరు చూడవచ్చును, ఇది కన్వేషన్స్ బెల్ట్. ఇక్కడ 7 బెల్ట్స్ ఉంటాయి అనమాట. ఈ బెల్ట్ ద్వారాని ఆ ఫస్ట్ ఉన్న రోలర్, అక్కడ 2 రోలర్స్ ఉంటాయి. ఇప్పుడు మట్టి వేస్తుంటారు కదండి జేసీబీ తోటి, అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందండి మొత్తం మట్టి మొత్తం. ఇక్కడ ఇవి ఫిల్టర్ చేసి మళ్ళీ బయటకు పంపిస్తుందండి. ఇది కూడా అండి, ఇక్కడ ఇన్ని రోలర్స్ ఉన్నాయా, అంత ప్రెజర్ తోటి ఆ బెల్ట్ చాలా థిక్గా ఉంటుందండి. కొన్ని వీడియోలో నేను చూపించాను బెల్ట్ ఎంత థిక్గా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఇది కూడా అండి, పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి ఇక్కడ, మోటార్స్. ఇందులోటి ఈ డబ్బాలో పడి పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి, ఇందులో పడి మిట్టి ఇక్కడ పెద్ద పెద్ద రాల్సి ఉంటాయి. అవి ఏంటంటే చిన్నగా చేసి మళ్ళీ ఇక్కడ ఒక అంటే మిట్టి అక్కడిగా తక్కువ ఎక్కువ లేకుండా ఇది బయటికి పంపిస్తుందండి. బయట కూడా ఇంకొక పెద్ద మిషన్లు ఉంటాయి, అక్కడ కూడా పెద్ద రోలర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి వేరే దగ్గరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాయి. అక్కడ నుంచి ఇంకొక సొరంగం నుంచి ఇంకొక 500 మీటర్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడేనండి సెకండ్ బాడీ అనేది ఇక్కడ దొరికింది. ఇదండి కింద ఉన్నది లోగో అనమాట. ఈ లోగో చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ ఉన్నది కింద, నేను చూపిస్తాను ఇప్పుడు. ట్రైన్ కూడా క్లియరింగ్ కనిపిస్తుంది. ఈ కిందేనండి సెకండ్ బాడీ, అంటే సెకండ్ మనిషి దొరికారు. అది ఈ 34 డేస్లో దొరికారనమాట. ఇవన్నీ 32, 34 ఇవన్నీ 25 అంటే మార్చిలో దొరికాడు అతను. ఇదంటే వీడియో కొంచెం లేట్గా నేను పెడుతున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు అప్డేట్ ఇవ్వలేము, ఎందుకంటే నేను కూడా వీడియో చేయాలని చాలా టైం పడుతుంది. ఇక్కడ నెట్వర్క్ కూడా ప్రాబ్లము. ఇది కూడా ఇదేనండి లోగో. ఇక్కడ పెద్ద మిషన్ ఉండేదండి ఫస్ట్. ఈ మిషన్ వల్లే జస్ట్ ఒక 10 మీటర్ల ముందుకు వచ్చింటే అతను బతికే ఉండడు. చూడంటే ఆ మిషన్ పడిపోయింది, లేకపోతే అతను ఆ బురదలోట కూరికిపోయి ఉంటాడని నాకు అంత అనిపిస్తుంది. అందువల్ల బయటికి రాలేకపోయాడు. ఆ లోగో దగ్గరే అలాగా ఒక 10 మీటర్ల ముందే ఆ పైన మిషన్, పెద్ద మిషన్ ఫస్ట్ వీడియోలో చూశారు కదా, ఆ మిషన్ పడిపోయింది. ఇదంతా కూడా చూడండి పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ అక్కడ నుంచి. ఇవంతా వాటర్ అయితే ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదండి. వాటర్ కంట్రోల్ ఎప్పుడైతే అప్పుడు మనకి పని వేగంగా అవుతుంది. ఇది కూడా అండి, మా వాళ్ళందరూ ఇక్కడ ఇది ఆ లోగో ట్రక్ అనగా బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. అంటే ఇది ఒక లగేజ్ ట్రక్, అందులోటి వీళ్ళు మొత్తం లోడ్ చేయాలన్నమాట. ఇవి లోడ్ చేసి మళ్ళీ బయటికి తీసుకుని వెళ్తుంటారు. మట్టి అయితే ఈ కన్వేషన్స్ బెల్ట్ ద్వారా మనకి బయటికి వెళ్తుంది. ఇవి చాలా జాగ్రత్త, అంటే ఇక్కడైతే 24 అవర్స్ డ్యూటీ ఉంటుందండి, అంటే షిఫ్ట్ వైజ్ అనమాట. ఒక షిఫ్ట్కి 16-17 గంటలు పడుతుంది. ఫస్ట్ చెప్పాను కదండి. ఇలా లోడ్ చేసి ఇవి పంపిస్తారంటే ఇవి పెద్ద పెద్దవి రాడ్స్ అయితే ఇవి కట్ చేస్తారండి. పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ ఫస్ట్ అంటే ఇవి రొటేటంటే నేను చూపిస్తాను మీకు. పెద్ద పెద్ద మిషన్స్ ఇప్పుడు టీబీఎం ముందుకు వెళ్ళాలి వెనక్కి రావాలంటే ఇప్పుడు మనకి సొరంగం బయట ఉన్న పెద్ద ఒక క్రెయిన్ లాగా ఉంటుందండి, అదే తీసుకెళ్ళి ముందుకు తేవాలి, బ్యాక్కి తీసుకుని వెళ్ళాలండి. అది కూడా ఇక్కడ సెకండ్ 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట కింద. అది కూడా మీకు చూపిస్తాను. ఆ లేయర్, ఫస్ట్ లేయర్ ఏంటంటే మామూలుగా రైల్ లాగే ఉంటుంది పైనుంచి. ఇప్పుడు ఏదైనా సామాన్లు తీసుకు వెళ్ళాలంటే ఈ లేయర్ ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళాలి, టీఎం దగ్గరికి, మిషన్ దగ్గరికి పంపించాలన్నమాట. ఈ రైలు కింద నుంచి రైలు వెళ్తారు, రైలు నుంచి తీసుకొని పైకి అది మిషన్ ద్వారా పంపిస్తారు అనమాట. ఇదంతా ఈ సొరంగంలో ఉన్న ఐటమ్స్ అండి. చూడండి పెద్ద పెద్ద రైలు ఇవన్నీ ఇవన్నీ పైన పెట్టిన ఇవన్నీ ఉందండి. ఈ బ్యాక్ సైడ్ మిషన్ అంతది ఖరాబ్ అయిపోయింది అనమాట. ఎక్కడో 300-400 అక్కడ ఉన్న మనిషి ఇక్కడికి కొట్టుకొని వచ్చేసారండి. ఇదేనండి మొత్తం. ఇక్కడ పెద్ద మిషన్ ఉండేది, అది కట్ చేసి ఇప్పుడు 1 month అబవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా మా అందరూ ఇక్కడ డిపార్ట్మెంట్లు అందరూ క్షమిస్తున్నారు. చాలా రిస్క్ సంబంధించి చూడండి తప్పని పరిస్థితి అనమాట. మేమందరం కూడా ఇక్కడ బాగా పనిచేస్తాం. ఇప్పటికి 34 days ఇట్లా అయిపోయింది. ఇది 3-4 days వీడియోస్ అండి. ఇది కూడా అండి, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాటర్ అయితే అస్సలకి తగ్గే ప్రసక్తి లేదండి. వాటర్ అయితే కంటిన్యూగా మనకి వస్తూనే ఉంది. ఈ వాటర్ కానీ మనకు కొంచెం కంట్రోల్ అయిందనుకో వేగంగా పని అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ రావడం వల్ల మనము ఈ వాటర్ ఒక సైడ్కి పెట్టడం వల్ల నెక్స్ట్ ఇవన్నీ కూడా మిట్టి రాకపోవడము,
మనం ఏవైనా పెద్ద పెద్ద ఉంటాయి కదండి రాడ్స్, ఇవి కట్ చేయాలని చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాటర్లో మనం కట్ చేయలేము అనమాట. అది వాటర్ లేకపోతే అనుకో పటపట మిట్టి తీసి కట్ చేసి బ్యాక్ మళ్ళా లోగో ద్వారా పంపించవచ్చు అనమాట. అట్లా పంపించలేక ఇవన్నీ క్రెయిన్ల ద్వారా ఒకే దగ్గర 3-4 జేసీబీలు పెట్టేసి తీస్తున్నారు. అప్పుడు కూడాను ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఇవి మనుషులు చేస్తున్నారు. చూడండి, ఇవి మిషన్ల ద్వారా అవుతుంది. ఎందుకంటే అవి పెద్ద పెద్ద చాలా ఐరన్ రాడ్లు కాబట్టి వెయిట్ ఉంటాయి. అది తీయడము వేయడం అంటే ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయ్యే ఈ పనులు కాదనమాట. అందుగురించే మేము వీళ్ళందరూ కూడాను ఇక్కడ చేస్తుంది. చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇవి ఆ లోపల నుంచి ఇది కొట్టుకొని వచ్చినవేనండి. అయినను ఈ కంటైనర్లు కానీ లేకపోతే ఇక్కడ డీజిల్ ట్యాంకులు కానీ ఈజీగా లోగో కనిపిస్తుంది కదండి. ఈ కిందేని అతను దొరికాడు అనమాట. ఇదేనండి మొత్తం ఈ లోగో మునిగిపోయింది. సైడ్ లోట అతను ఎలాగో పస్ అయిపోయాడు, అదే అక్కడే ఉండిపోయాడు ఎలాగోని. ఇక్కడ పెద్ద మిషన్ ఉండేది అనమాట ఈ పైన. ఇది కట్ చేయగానే ఈ లోగో బయలుపడ్డది. ఇక్కడే ఇది అక్కడ ముందు మిషన్ దగ్గర ఉండేదట, అక్కడ నుంచి ఇక్కడ వరకు కొట్టుకొని వచ్చింది. ఇతనైతే ఈ కిందే ఉండిపోయాడు అనమాట. నేను చూపిస్తాను వీడియో. ఇదైతే నేను పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ కూడా ఒప్పుకోదు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా బాడీలు ఇవన్నీ పెట్టకూడదు, అందుకని నేను పెట్టట్లేదు. ఇదేనైతే సెకండ్ బాడీ ఇక్కడే దొరికిందండి. ఇదంతా ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయని, పైనేమో ఇది నేను బయట కూడా నేను చూపిస్తాను, లోపల కూడా చూపిస్తాను. పెద్ద క్రెయిన్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కింద నుంచి ఏవైనా సామాన్ వస్తే టీబీఎంకి, అదే మిషన్కి, టెండల్ బోరింగ్ మిషన్కి ఎలా సామాన్లన్నీ అందించడానికి పెద్ద పెద్ద కంటైనర్ల పైకి ఎక్కించడం, ఆయిల్ పైకి ఎక్కించడానికి ఇవన్నీ కూడా పైన ఒక మిషన్ ఉంటుంది, కింద ఒక ప్లాట్ఫారం ఉంటుంది. 2 ప్లాట్ఫారాలు ఇవి. కింద ప్లాట్ఫారం వేరేది, పైన ప్లాట్ఫారం వేరేది అనమాట. ఈ ప్లాట్ఫారాలు రెండును కూడాను పైది మొత్తం కట్ చేశారు. ఇప్పుడు కిందదైతే ఇప్పుడు ఇంకో ఉన్నది. ఇదే పెద్ద చూడండి, పెద్ద గుమ్మిలాగా ఇక్కడ చేశారు. నేను ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తాను. బయటది కూడా నేను ఎట్లాగా అది ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎలాగా వెహికల్కి ఈ సామాన్లన్నీ పెద్ద పెద్ద సామాన్లన్నీ క్రెయిన్ ద్వారా ఎలాగా లారీలకి లోడ్ చేస్తుంది, అట్లాగే సేమ్ లోపల కూడా ఉన్నాయి ఇక్కడ లోడ్ చేస్తుంది అనమాట. అంత పెద్ద పెద్ద మిషన్లు ఉండడం వల్ల ఈ ఆపరేషన్ ఏంటంటే చాలా లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చును, ఇదంతా క్లియర్ చేస్తుందంటే కట్ చేయడానికి పెద్ద పెద్ద ఏమంటే ఈ రైల్వే దగ్గర మంచి హైడ్రోకల్ మిషన్ ఉంటుంది. దీని ద్వారా పటపట పైన అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసి ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇది కూడా అండి పైన లేయర్ అన్న ఇదే అనమాట. ఇది కొక్కులేరు తోటి తీసి బ్యాక్ సైడ్ వేస్తుంటారు ఇక్కడ. అంటే ఒకటే జేసీబీ ఇక్కడ పైన చేస్తుంది, ఎందుకంటే పైన అంటేస్తుంది చూడండి. పైన ఎందు గురించే జేసీబీ కూడాను చాలా ఇక్కడ ఎక్స్పర్ట్ ఉన్న డైవర్స్ ఇక్కడ పైన చేస్తున్నారు. మొత్తం అక్కడ నుంచి మిట్టి తీసి బ్యాక్ సైడ్ వేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా 2 లేయర్స్ అని, ఇది కూడా అండి ఎక్కడేనని ఈ పైకి టీబీఎంకి అందించడానికి ఇదేదంటే ఇక్కడ పైన ఉన్న ప్లాట్ఫామ్ ఉపయోగిస్తారు. కిందది ఏంటంటే ట్రైన్ తోటి సామాన్లు తీసుకురావడానికి ఇవన్నీ కూడా వీళ్ళు ఉపయోగిస్తారు అనమాట. ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ చాలా డేంజర్గా ఉన్నది. సో అంటే మనము పని చేయాలి కాబట్టి ఇక్కడ అలాగా డిపార్ట్మెంట్ ఇలా చేస్తూనే ఉన్నది. ఇంకొన్నో ఇక్కడ పెద్దది జేసీబీ ఇక్కడ పనిచేస్తుంది. చిన్నది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఈ మట్టిది ఏంటంటే కొంచెం దూరంగా వేస్తుంది అనమాట. ఇక్కడేమో బాడీలు దొరుకుతాయని వీళ్ళు మొత్తం ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ చాలా రిస్క్ తోటి నేనైతే వీడియోస్ నేను పెడుతున్నాను, ఎందుకంటే ఛానల్ గ్రోత్ గురించేనండి. ఎవరు సబ్స్క్రైబ్ ఇప్పుడు వరకు చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చును, మొత్తం ఇదంతా కింద లేయర్ అనమాట. ఇది పైన లేయర్ అంతా కట్ చేశారు. ఈ కింద లేయర్ ఇంకా బాకీ ఉంది. ఇది కట్ చేస్తే ఏమో ఇక్కడ ఏమి దొరకొచ్చు. ఇక్కడ నుంచేనండి, ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నారు కదా, ఆ ఒక నెంబర్ ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఒకరు దొరికారు. నెక్స్ట్ ఆ లాస్ట్కి అదే మా బ్యాక్ సైడ్ ఉంది కదా 300 బ్యాక్ సైడ్ 300 మీటర్స్ బ్యాక్ సైడ్, అక్కడ కూడా ఈరోజు మళ్ళీ ఒక బాడీ దొరికింది 25 మార్చి రోజున. ఇవి చూడొచ్చును. ఇక్కడోటేనండి ఇదంతా సెకండ్ లేయర్ అనమాట. ఇదంతా ఇప్పుడు ఇవి తీస్తే గానీ మనకి ఇక్కడ నుంచి ఏమో దొరికితే దొరకొచ్చని ఫస్ట్ నుంచి కూడా మట్టి తీస్తుంటారు, బ్యాక్ సైడ్ నుంచి కూడా మట్టి తీస్తుంటారు. ఆ ముందుకు వెళ్ళడానికి ఆ కర్రలు ఇవన్నీ పెట్టారు, ఎందుకంటే ఇక్కడ డేంజర్ ఇక్కడ పాయింట్ అని వీళ్ళు చెప్పారనమాట. ఇది ఇట్లాగా వీళ్ళు వేసి ఉన్నారు, లేదంటే లోపలికి వెళ్ళిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉండరు. కాబట్టి ఇది రెండేసి ఇక్కడ
మోటార్స్ అయితే ఇక్కడ వాటర్ తోడుతున్నాయి. మనం ఎవరిదంటే మనం ఇక్కడ పని చేస్తున్నాం కానీ మనమే రెస్పాన్సిబిలిటీగా మనం పని చేసుకోవాలి, లేదంటే మనం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడండి ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి. అందుగురించే చాలా ఇక్కడ పనికి వస్తున్న వాళ్ళు కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా మనం పని చేయాలి అనేది మనకి హెచ్చరిస్తుంటారు. రైట్ గేట్కి అక్కడ ఒక ఆక్సిజన్ కూడా చూస్తారు, లెవెల్స్ ఎలా ఉన్నాయని అవన్నీ చూసుకొని కూడా ఇక్కడ వీళ్ళు మనకి పని చేస్తుంటారు అనమాట. మామూలు కానీ నెక్స్ట్ మొత్తం డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ అయితే జేసీబీ పని చేస్తుంది. ఇక్కడ ఎవరు లేరు, అంటే ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం, ఏదైనా ప్రమాదం జరిగితే పక్కన బయటికి రావడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ, చీకటి కూడా ఉన్నది చూడండి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ సిచ్యువేషన్ అనమాట ఇది ఇక్కడ. కానీ ఇక్కడేమో బాడీలు అంటే ఇక్కడ నుంచే కదా ప్రమాదం జరిగింది, ఆ ఫోర్స్కి ఇటు కొట్టుకి వచ్చి ఉండవచ్చుననే ఒక ప్రయత్నం అనమాట. అందు గురించి అని ఎక్కడైతే వీళ్ళు చూడండి ఇక్కడ చెప్పాను కదండి, ఇది ఫస్ట్ లేయర్ అనేది మొత్తము, అంటే మీద ఉంటాయి పట్టాలాగా, అది మొత్తము కట్ చేశారు. ఇప్పుడు కింద లేయర్ అనమాట, అంటే సామాన్లు తీసుకొచ్చి టీవీఎంకి అందించే ఇది మిషన్ అనమాట. ఇక్కడైతే ఇది పెద్దది, అంటే పైన కూడా సేమ్ అది ఉంటుంది చూడండి. నేను బయట చూపిస్తాను ఆ మిషన్ని, అప్పుడు కాక ఇక్కడ అర్థమవదు. బయటనేటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లోపల నుంచి ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్తాను, లారీకి ఎలా లోడ్ చేస్తారు అవన్నీ కూడాను ఈ క్రెయిన్ ద్వారానే అవుతుంటాయి. లోపల సేమ్ క్రెయినే లోపల ఉన్నది. అందు గురించి అంత పెద్దవి కట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదంతా ఫస్ట్ లేయర్ అంతా కట్ చేశారు. ఈ 2 ప్లాట్ఫారాలు ఫస్ట్ ప్రమాదం జరిగింది కూడాను. ఫస్ట్ జరిగేటప్పుడు ఫస్ట్ ప్లాట్ఫారం మొత్తం వరదొచ్చిందంట. నెక్స్ట్ సెకండ్ సారి ప్రమాదం వచ్చిందట. అంటే ఎంటకంటనే ఫస్ట్ సారి వచ్చినప్పుడు 8 మంది చనిపోయారు. అప్పుడు కొంచెం కనిపించిన ఇలా అనేసి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ చూడడానికి వెళ్ళారు. మళ్ళీ సెకండ్ సారి వచ్చేటప్పుడు ఏంటంటే మొత్తం ఇదంతా సొరంగం మొత్తము మట్టి మొత్తం కూరుకుపోయి పెద్ద రాళ్ళు ఇవన్నీ కొట్టుకొని వచ్చేసాయి అనమాట. ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఒకటే కనిపిస్తున్నాను, ఇప్పుడు సెకండ్ సారి వచ్చేటప్పుడు మొత్తం సొరంగం మొత్తం మట్టి మొత్తం నిండిపోయింది అనమాట. నిండిపోతాటికి ఎక్కడ బాడీలు అనేది, ఎక్కడ లోగో, ఎక్కడ మిషన్స్, ఇవన్నీ పెద్ద కంటైనర్లు ఇవి ఎలాగనేది ఎవరో తెలియని పరిస్థితి వచ్చిందనమాట. ఇదంతా ఫస్ట్ లేయర్ మొత్తం కట్ చేశారు. ఇప్పుడు సెకండ్ లేయర్ ఉంది, కానీ అక్కడ వాటర్ మాత్రం విపరీతంగా రావడం వల్ల ఈ పనులు ఏంటంటే కొంచెం లేట్గా ప్రాసెస్ అవుతుంది. ఇప్పటికే 1 మంత్కి అబవ్ అయిపోయింది, కానీ చేస్తున్నారు. రిస్క్ తోటి సంబంధించింది ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పనిచేస్తున్నారండి. ముఖ్యంగా ఈ జేసీబీలు ఉండడం వల్ల వేగంగా పని మనకైతే కంప్లీట్గా అవుతుంది. ఇంకొన్ని ఫాస్ట్గా అవుతాయని ఇంకొక ఈ రోబోస్ అని ఇవన్నీ తెచ్చారు. రోబోస్ అంటే అది ఇంత పెద్ద ఎక్విప్మెంట్లు కట్ చేస్తుంది మనకి తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు వరకు అయితే ఏమీ రోబోతో అయితే ఇప్పుడు మనకి వాళ్ళైతే ప్రాసెస్ చేయలేదు. ఆ రోబోట్ కూడా నేను చూపిస్తాను మీకు. రోబోట్ ఏంటంటే జేసీబీ లాగా సేమ్ ఉంటుంది, చిన్నదనమాట. ఇక్కడ మీరు చూడవచ్చును. ఇప్పుడు చెప్పింది కదండి, ఇది రోబో అనేది జేసీబీ లాగా ఉంటుంది. అదేంటంటే లోపలికి వెళ్ళి కట్ చేస్తుంది అంటారు, కానీ ఇప్పటి వరకు అయితే రోబో తోటి ఏమీ పని అయితే ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ వీళ్ళు కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేది. అయితే రోబోస్ నేను ఒక వీడియో చేశాను చూడండి, అది ఇంకా అప్లోడ్ చేయలేదు, అది చూపిస్తాను మీకు. అంతే, అది పని చేయలేదు కాబట్టి నేను చేయలేదు. అది మొత్తం నేను ఆయనకి ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి ఫర్దర్ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడైతే చూడొచ్చును, మొత్తం లేయర్ అనేది చూపించాను కదండి. ఇదంతాను ఇది లాస్ట్, అంటే అవతలకి మరి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే అవి పడిపోయే అవకాశం ఉన్నది కాబట్టి. ఇదేనండి, ఇక్కడ నుంచి మనం బయటికి తవ్వుతారనమాట. ఇక్కడ ఏవైనా దొరికితే ఓకే, లేదంటే లేదు. ఇది కూడా అండి, ఇదంటాను ఫస్ట్ లేయర్ అని చెప్పాను కదండి. ఇదంతా పెద్ద ప్లాట్ఫామ్స్, ఇవన్నీ పెద్ద కంటైనర్స్, మిషన్కి సంబంధించిన పెద్ద మిషన్, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఏనండి ఇవంతాను. ఇవనగా నెక్స్ట్ కంటైనర్స్ అనగా అక్కడ పనిచేసే వాళ్ళు ఉండడానికి ఇవన్నీ కూడా ఇందులోటే ఇక్కడే ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు మొత్తం నేను బయటది ఎలా ఉంటుంది అనేది, ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు లోపల అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ పని చేయడం కూడా చాలా రిస్క్ తోటి సంబంధించింది. అందు గురించి ఇక్కడ ఎవరు కూడా ప్రెజెంట్ అయితే పని చేయట్లేదు, ఎందుకంటే ఈ జేసీబీలతోటనే వీళ్ళు పని అయితే వేగంగా ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం వీటితోటి తీసి
పని వేగంగా చేయాలని ఇక్కడ ఆర్డర్స్ అనమాట. చూడండి ఇప్పుడు చెప్పాను కదండి, బయట ఇదేనండి, ఈ ఇది కూడా మిషన్ అండి పెద్దది. దీని ద్వారాని పెద్ద పెద్ద లోపల నుంచి వచ్చిన ఎక్విప్మెంట్, లేదంటే ఒక ఇది ట్రైన్కి కూడా ఈ క్రెయిన్ అనేది ఎత్తేద్దండి. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్కి, క్రెయిన్లకి, లారీలకి కూడా ఇది 4 సైడ్లు 4 చైన్లు వేసి వీళ్ళు ఏంటంటే ఈ దీని ద్వారాని పని చేస్తారండి. ఇదేనండి లోపల ఉన్నది. ఇది సేమ్ లోపల ఉన్నది ఇంత పెద్దది. ఇలాంటివి 2 ఉంటాయి అట. నెక్స్ట్ టీబీఎం కూడా ఉంటుంది. ఇది పై లేయర్ అనమాట. ఇదంతా ఇలాగే పట్టాల ద్వారా అది కూడా లోపల కూడా నడుస్తుంది. అందు గురించి ఇవన్నీ కట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా అక్కడ ఉన్నది. ఎందుకంటే వాటర్ లేకపోతే మనం ఎలాగైనా కట్ చేయవచ్చు. వాటర్ ఉండడం వల్ల వీళ్ళు వాటర్లోట ఇప్పుడు ఈ ఐసోలేషన్స్ కానీ, లేకపోతే ఆక్సిజన్ ద్వారా గ్యాస్ కటర్స్ ఇవన్నీ కూడా వాటర్లో పనిచేయట్లేదు. అందువల్ల ఏంటంటే ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదేనండి ఫస్ట్ నేను చూపించాను. ఇది పైన లేయర్. ఇది అంతను కింద లేయర్ ఏంటంటే మిషన్ నడుస్తుంది కదండి, ఆ కింద నుంచి పైన అంటే పట్టాల పైన మొత్తం ఆ లాస్ట్ వరకు కూడా వేవ్ ఉన్నదండి. ఇది ఈ దీన్నే ఈ క్రెయిన్ ద్వారానే మొత్తం పనులన్నీ లోపల వీళ్ళంటే 1 by 1 చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అందుగురించి ఎక్కడోట చాలా తొందరగా పనులు చేయడానికి ఈ సొరంగంలోట చేస్తున్నారు. అప్పుడు కూడాను ఏంటంటే ఇప్పటికే 1 month అబవ్ అయిపోయింది. అలాగే కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఏంటంటే పక్కా ఇవి చేయాలి, లేదంటే కంపల్సరీ. ఎందుకంటే మనం ఒప్పుకున్నాం కాబట్టి చేయాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడాను డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ ఇక్కడ ఉన్న సివిల్ వాళ్ళస్ మొత్తం అన్నీ ఫస్ట్ నుంచి ఎవరున్నారంటే వాళ్ళే అందరూ కూడా ఇక్కడ కంటిన్యూగా ఇందులోట రెయిన్ పొగలు పని చేస్తూనే ఉన్నారు. ఎట్లాగైనా ఇది కంప్లైంట్ చేయాలి, వాళ్ళకి వెంటనే బాడీలు వాప్ చెప్పాలని ఒక ఉద్దేశంతోనే ఈ వర్క్ అయితే చేస్తాను. ఇప్పుడు వరకు అయితే 2 దొరికేవి. ఇంకా నేను ఆ రెండోది చూపిస్తాను. నేను లోగో కింద ఉండేవారు అతను. ఆ వీడియో తర్వాత నేను పెడతాను. ఎందుకంటే ఇప్పటికి ఇది ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇది చూడొచ్చు. ఇదంతా లోపల నుంచి మట్టి ఉన్నది చెప్పాను కదండి, ఆ లాస్ట్ పాయింట్ నుంచి ఇదంతా మట్టి తరలిస్తున్నారు. ఎందుకంటే చిన్న జేసీబీల వల్ల మట్టిలు అంతే. జేసీబీతో ఒకటే కొంచెం కొంచెం అయితే తీయగలదు, కానీ ఈ 500 మీటర్లు అలాగే తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు చెప్పాను కదండి, వాటర్ ఎలాగా అంటే లోపలికి అదే కర్నూలు డిస్టిక్ ఎలా పంపించాలనేది. ఇదేనండి డ్యామ్. ఇదేదంటే సాగరం అని అంటారు కదండి, ఇదే శ్రీశైలం డ్యాము. ఈ డ్యామ్ కింద ఉన్నది ఇదంతా. అటు నుంచి కూడా నది ఉన్నది, ఇటు నుంచి కూడా మొత్తం ఫ్లోటింగ్ ఉండదండి. ఆ వాటర్ ఏంటంటే ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ అంటారు అదే డ్యాము, ఇవన్నీ మొత్తం ఒకదానికి. ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి మొత్తం ఇది ఫ్లోటింగ్ ఉంటుందండి. వాటర్ కృష్ణ నది వాటర్ ఇదంతా మన విజయవాడ నుంచి వచ్చిన ఇదంతా ఈ వాటర్ అనమాట. ఇక్కడదేమో ఈ వాటర్ నుంచి సొరంగం ద్వారా అవతల నల్గొండ, రాజా, ఈ కర్నూలు డిస్టిక్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేశారండి. ఇది కూడా అండి ఇదంతా డ్యామ్ అనండి. ఈ డ్యామ్ ద్వారా అవతలకి పంపిస్తారు. ఇది చాలా పెద్ద డ్యామ్ అండి. ఇక్కడేనండి థర్మల్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉన్నది. జిన్కో అనే కంపెనీ ద్వారా. ఇక్కడ మేము ఇప్పుడు ప్రజెంట్ స్టే చేస్తుంది కూడా జిన్కో కంపెనీ ఇచ్చిన ప్లేసుల్లో మేము ఉన్నాము. ఇది చాలా పెద్ద, ఇక్కడే కరెంటు తయారవుతుంది మన ఇండియాలో. ఇది పెద్ద ఫస్ట్ ఇక్కడ నుంచే మొత్తం ఈ జిన్కో కంపెనీ ద్వారా ఈ కరెంటు సప్లై అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాద్. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ కరెంట్